దోమల యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. మొదటిది ఆయిల్ బాల్స్ వదిలిపెట్టేవాళ్ళం. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది, లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గేది. రెండవది మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 మీటర్ల దాకా పోతుంది. ఈ 15 మీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళం. స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉండేది. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళము. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్ గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్ళల్లో వదిలేవాళ్ళం. నీళ్ళల్లో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్ని కూడా అదుపులో ఉంటుండే. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమలైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండదు. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం ఈ నిరసన తెలుపుతాను మీ దోమల ఎత్తు తీసుకొస్తుంటే పోలీస్ వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు ఎటువంటి ఆర్డర్ కాపీ లేకున్నా కానీ ఇవాళ ఈ డ్రెస్ వేసుకోవద్దని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేస్తా ఉండ్రు. అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పుడు కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. సమావేశాలు అప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా ఈ నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క హైదరాబాద్ లో దోమలను అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. గతంలో కూడా దోమలకు సంబంధించిన విషయంలో నిధులు విడుదలైతే ఇప్పుడు డ్రోన్ తోటి మందు పట్టాలి. ఆ డ్రోన్ డబ్బులన్నీ కూడా అధికారులంతా కూడా కాజేస్తుంది. ఎక్కడ డ్రోన్ పెట్టి కొడతలేరు. గంబూజియా చేప పిల్లలు చెరువులకు వదిలిపెట్టాలి. ఆ గంబూజియా చేప పిల్లలు చెరువులకు వదిలిపెడతలేరు. ఇట్లా అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు పాల్గొనడం వల్ల ఎక్కడ కూడా దోమలు మరి విజృంభిస్తున్నాయి, స్వయం విహారం చేస్తున్నాయి. ఈ సెలవులలో హైదరాబాద్ నగరం కొన్ని కుటుంబాలు ఈ దోమల బారిన పడలేక 2-3 రోజులకే హైదరాబాద్ వదిలిపెట్టడం వల్ల స్వస్థలాలకు చేరుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దోమల బారి నుంచి ప్రజల్ని రక్షించమని చెప్పి కోరుతున్నా. హైదరాబాద్ లో 3 ముక్కలు చేసింది పరిపాలన సౌలభ్యం కోసమే అంటారు కానీ ఎక్కడ కూడా సౌలభ్యం అయితే లేదు. ఇంకా సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి, రోజు పెరిగిపోతా ఉన్నాయి. చిన్న సమస్య దోమల్నే ఇలా అరికట్టలేకపోతున్నట్టు ఇక వేరే ఉంటుంది. మున్సిపల్ మంత్రి లేకపోవడం వల్ల కూడా మున్సిపల్ మంత్రి లేకపోవడం అనేది హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసీ నిరంతరం ఒక మున్సిపల్ మంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తుంటే సమస్యలు అనేక రకాలుగా అదుపులోకి రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ లో. అటువంటిది మున్సిపల్ మంత్రి లేకపోవడం కూడా ఈ సమస్యలకు మూల కారణం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇంకైనా కళ్ళు తెరిచి మిగతా సమస్యలు పెద్ద కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నా. మరి ఆయన అందరి అధికారులను సమన్వయపరిచి మరి అందరినీ అన్ని క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు పరిష్కారం చేసే టైము వారు దొరుకుతుందో లేదో తెలుసలేదు. కాబట్టి ఏది ఏమైనా సరే ఇలా మాత్రం హైదరాబాద్ పరిస్థితి దారుణంగా అయిపోయింది. హైదరాబాద్ కు కొత్త బయట ప్రాంతాల నుంచి రావాలంటే భయపడుతుంది. దోమలకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయిన ఉదాహరణలు కూడా కోకొల్లలు ఉన్నాయి.